టెలిగ్రామ్ ఛానల్లో మీకు బెనిఫిట్స్ ఏంటంటే ఆల్మోస్ట్ ఫస్ట్ అయితే ప్రీ అనాలిసిస్ లెవెల్స్ అయితే డైలీ ప్రొవైడ్ చేస్తాం. ఎక్కడ సపోర్ట్ ఎక్కడ మోర్ దెన్ 10 అవర్స్ కదా, నేనైతే 20 లాట్స్ తీసుకున్నాను ఈరోజు ఆప్షన్ సెల్లింగ్లో. సో ఇది కూడా ఆప్షన్ సెల్లింగే, కాకపోతే మీరు ఏం చేయాలంటే ఫస్ట్ ఏమో 55,600 కాల్ ఆప్షన్ అంటే ఫార్ ఓటీఎం ₹1 దగ్గర ఏమైనా ట్రేడ్ అవుతాయి కదా, అవి బై చేశారనుకో 2 లాట్స్, ఇక్కడ క్యాపిటల్ మీకు రెడ్యూస్ అవుతుంది. ఆల్రెడీ డిస్కస్ చేసాము. ఆప్షన్ బయింగ్ విన్ అవ్వచ్చు, ఆప్షన్ సెల్లింగ్ విన్ అవ్వచ్చు, ప్రాబ్లం లేదు. ఇంకా తక్కువ ఉంది అనుకోండి, క్యాపిటల్ మీ దగ్గర ఒక 30,000 ఉంది లేదంటే 20,000 ఉంది అనుకోండి, ఒక్కొక్క లాట్తో ప్రాక్టీస్ చేయండి. అది హలో, వెల్కమ్ టు టుడేస్ లైవ్ ట్రేడింగ్ వీడియో స్టార్ట్ చేసే ముందు ఎవరైనా సరే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఫ్యూచర్లో ఏమైనా వీడియోస్ పెట్టినా సరే మీకు ఫస్ట్ అయితే నోటిఫికేషన్స్ వస్తాయి కదా. సో సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. అండ్ దెన్ ఈరోజు ఇంపార్టెంట్ లెవెల్స్ ఇవి. ప్రీవియస్ సెషన్ హై, ఆ పైన ఏమో సప్లై జోన్ ఉంది, ఎందుకంటే మార్కెట్ ఇక్కడ నుంచి అగ్రెసివ్గా ఫాల్ వచ్చింది. రైట్ ఫ్రమ్ హియర్ ఇక్కడ రెసిస్టెన్స్ తీసుకుంది, మార్కెట్ సెలర్స్ కిందకి తీసుకొచ్చారు. అండ్ దెన్ మళ్ళీ ఇక్కడ రెసిస్టెన్స్ తీసుకుంది, మార్కెట్ అయితే కిందకి వచ్చింది. సో ఈ జోన్ చాలా ఇంపార్టెంట్. ఈరోజు మార్కెట్ ఈ లెవెల్ బ్రేక్ అయితే అప్పుడు ఫర్దర్గా అప్ మూమెంట్ ఉండొచ్చు. అండ్ దెన్ ఈరోజు మార్కెట్ అయితే కింద ఓపెన్ అవుతుంది, గ్యాప్ డౌన్ ఓపెన్ అవుతుంది, నాట్ గ్యాప్ డౌన్ కానీ హై కన్నా లో అయితే ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ నుంచి ఏమన్నా S1 పివట్ క్రాస్ అయితే మార్కెట్ కిందకి రావచ్చు, ఎందుకంటే సపోర్ట్స్ అయితే ఏం లేవు. ఫర్దర్గా ప్రైస్ యాక్షన్ సపోర్ట్స్ ఓన్లీ ఇక్కడ ఈ లెవెల్ స్వింగ్లో ఉంది 47,200 దగ్గర, అదొక రౌండ్ నెంబర్ అండ్ దెన్ సపోర్ట్. సో ఇక్కడ దాకా మార్కెట్కి అయితే ఎటువంటి సపోర్ట్ అయితే లేదు, కానీ నిఫ్టీకి అయితే సపోర్ట్స్ ఉన్నాయి. ఏంటది, వర్జిన్ సిపిఆర్ సపోర్ట్ ఉంది. థర్స్డే ఏమైంది, ఏ క్యాండిల్ కూడా సిపిఆర్ని టచ్ చేయలేదు. సో ఇది అంటే జోన్ అప్పుడు సపోర్ట్ అవుతుంది. సో మార్కెట్ ఇక్కడ ఓపెన్ అవుతుంది కాబట్టి మార్కెట్ ఒకవేళ కిందకు వస్తే మనకు తెలియదు ఎక్కడి నుంచి సపోర్ట్ ఇస్తుందా, లేదంటే వర్జిన్ సిపిఆర్ నుంచి సపోర్ట్ ఇస్తుందా తెలీదు. లేదు కంటిన్యూగా బ్యాంక్ నిఫ్టీ డౌన్ టర్న్ చూపించింది అనుకోండి, నిఫ్టీ కూడా ఫర్దర్గా డౌన్ అయితే రావచ్చు. కానీ ఈ లెవెల్ కూడా ఇంపార్టెంట్. ఈరోజు నిఫ్టీలో ఈరోజు యాక్చువల్లీ గ్యాప్ డౌన్ ఓపెన్ అవుతుంది అనుకున్నాను మార్కెట్, కానీ ఓపెన్ అవ్వట్లేదు. సో ఇక్కడ నుంచి మార్కెట్ ఎప్పుడైనా సరే పైకి వెళ్ళింది అనుకోండి, ఇక్కడ కన్సల్టేషన్ జరిగి మూమెంట్ పైకి వెళ్తే మార్కెట్ పైకి మూవ్ అవ్వచ్చు. అండ్ నిఫ్టీ పైకి మూవ్ అయితే బ్యాంక్ నిఫ్టీ కూడా మూవ్ అవ్వచ్చు. బ్యాంక్ నిఫ్టీకి ఇది కూడా చిన్న టర్నింగ్ పాయింట్ అయితే ఉంది. ఇక్కడ రెసిస్టెన్స్ తీసుకుంది, ఇక్కడ రెసిస్టెన్స్ తీసుకుంది, కాబట్టి చిన్న టర్నింగ్ పాయింట్ జోన్ అయితే ఉంది. ఈ లెవెల్ కూడా కొంచెం కన్సిడర్ చేసుకోవాలి మనం. సో ఇవి ఇంపార్టెంట్ లెవెల్స్. బ్యాంక్ ఎక్స్పైరీ ఈరోజు, అండ్ దెన్ మిడ్ క్యాప్ నిఫ్టీ ఎక్స్పైరీ. సో మిడ్ క్యాప్ నిఫ్టీ మనకి ప్రీమియం సరిగ్గా దొరకకపోతే వేస్ట్. సో మిడ్ క్యాప్ నిఫ్టీ కూడా సేమ్ అంతే, నిఫ్టీ లాగా వర్జిన్ సిపిఆర్ ఉంది. ఇక్కడ నుంచి అయినా బుల్లిష్ క్యాండిల్ చూపిస్తే మార్కెట్ పైకి వెళ్ళొచ్చేమో. నిఫ్టీ అయితే ఎగ్జాక్ట్గా సప్లై జోన్ నుంచి రెడ్ క్యాండిల్ ఫామ్ అవుతుంది. బ్యాంక్ నిఫ్టీ లెవెల్ ఫస్ట్ క్యాండిల్ లో ఉంది కదా, ఇవి అంత పెద్ద విక్ లేకపోయి ఉంటే మేబీ ఇక్కడ సెకండ్ క్యాండిల్ దగ్గర షార్ట్ ఎంట్రీ తీసుకుని ఉన్నాయి, కానీ విక్ ఉంది కదా, ఇది ఇప్పుడు సపోర్ట్ కింద ఉంటుంది. సో అందుకే ప్రెసెంట్ అయితే ఇప్పుడు బ్యాంక్ నిఫ్టీలో నో ఎంట్రీ. నిఫ్టీ అయితే ఇక్కడ సప్లై జోన్ నుంచి ఎగ్జాక్ట్గా రెసిస్టెన్స్ తీసుకుంది, మనం ఏదైతే లెవెల్ మార్క్ చేసుకున్నామో. సో ఫర్దర్గా ఇప్పుడు సిపిఆర్ సపోర్ట్ ఇస్తే మళ్ళీ మార్కెట్ పైకి వెళ్తుంది, లేదంటే కిందకి వస్తుంది. కమింగ్ టు మిడ్ క్యాప్ నిఫ్టీ, మిడ్ క్యాప్ నిఫ్టీ ఇంకా వర్జిన్ సిపిఆర్ సపోర్ట్ ఉంది. సో ఇంకా కిందకి రావాలి. ఈ పివోట్ దగ్గర ఏమైనా గ్రీన్ క్యాండిల్ ఫామ్ అయితే అప్పుడు మేబీ లాంగ్ ఎంట్రీ తీసుకుంటాను. ప్రెసెంట్ అయితే నో ఎంట్రీ. సో చూద్దాం, బ్యాంక్ నిఫ్టీ ఫర్దర్గా డౌన్ మూవ్ అయితే అప్పుడు 20 ఎంఏ రిట్రేస్మెంట్ చేసుకోవచ్చు కదా. సో వెయిట్ చేద్దాం, ప్రెసెంట్ అయితే నో ఎంట్రీ. బ్యాంక్ నిఫ్టీ ఇక్కడ రేంజ్ ఫామ్ అవుతుంది కదా, ఇక్కడ బ్రేక్అవుట్ అయితే ఫర్దర్గా ఫాలో అయ్యే ఛాన్సెస్ అయితే ఎక్కువ ఉన్నాయి. సో నేను 47,900 పుట్ ఆప్షన్ తీసుకున్నాను, ఆప్షన్ బయింగ్ తీసుకున్నాను, ఆప్షన్ సెల్లింగ్ కాదు, ఓన్లీ 100 క్వాంటిటీస్ అయితే తీసుకున్నాను. సో చూద్దాం ఫర్దర్గా మూవ్ అవుతుందో లేదో. ఆప్షన్ సెల్లింగ్ కూడా తీసుకున్నాను 165 క్వాంటిటీస్. బ్యాంక్ ఎక్స్లో సెల్ చేశాను, బ్యాంక్ నిఫ్టీలో కాదు, ఎందుకంటే బ్యాంక్ నిఫ్టీ ఆల్మోస్ట్ సేమ్గా మూవ్ అవుతుంది. సో 2000 ట్రేడ్ అవుతుంది. ఈరోజు మండే కాబట్టి రిస్క్ అయితే కొంచెం ఎక్కువే చేస్తున్నాను. లైక్ 2 ట్రేడ్స్ ఇస్తున్నాను కదా, ఒక ట్రేడ్లో 10,000 రిస్క్, ఇంకో ట్రేడ్లో 10,000 రిస్క్. సో టోటల్ అయితే 20,000 అయితే రిస్క్ చేస్తున్నాను. సో పర్వాలేదు, ఎందుకంటే ఈరోజు మండే కాబట్టి. అండ్ దెన్ బ్యాంక్ నిఫ్టీ ఈరోజు నారో సిపిఆర్ ఉంది కదా, యావరేజ్ టు నారో. సో ఈ లో బ్రేక్ అయితే ఫర్దర్గా ఇంకా ఎక్కువ డౌన్ సైడ్ మూవ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో నేను మీకు అప్డేట్ చేస్తాను. ఓకే, ప్రెసెంట్ 4,000 5,000 నెగిటివ్లో ట్రేడ్ అవుతుంది. సో స్టాప్ లాసెస్ కూడా చెప్తాను. ఆప్షన్ బయింగ్ స్టాప్ లాస్ ఆల్మోస్ట్ 460 దగ్గర తీసుకున్నాను కదా, సో 105 తీసుకున్నాను, 400 దగ్గర తీసుకుంటున్నాను. సో 60 పాయింట్స్ స్టాప్ లాస్. ఆప్షన్ సెల్లింగ్ అయితే 82 దగ్గర తీసుకున్నాను, కొంచెం పెద్దదే పెట్టుకున్నాను స్టాప్ లాస్, అదైతే 150 పెట్టుకున్నాను. సో 150, ఇదేమో ఒక 70 పాయింట్స్ స్టాప్ లాస్, ఇదేమో ఒక 60 పాయింట్స్ స్టాప్ లాస్. సో చూద్దాం, ప్రెసెంట్ అయితే 3,000 4,000 అలా రెడ్ ట్రేడ్ అవుతుంది. సో ఇక్కడ ఇంచ్ అయితే సెవరల్ రెసిస్టెన్స్ అయితే చూపిస్తున్నాయి, పిన్ బార్స్ ఉన్నాయి కదా, రెసిస్టెన్స్ చూపిస్తున్నాయి. సో ఇంకా యాడ్ చేస్తున్నాను పొజిషన్స్. ఆల్మోస్ట్ 225 క్వాంటిటీస్ ఉన్నాయి కదా, మళ్ళీ యాడ్ చేస్తాను, వెయిట్ చూపిస్తాను.
సో టోటల్ 255 క్వాంటిటీస్ ఉన్నాయి సెల్లింగ్లో. సో రెండు కూడా ఇప్పుడు ప్రెసెంట్ కాస్ట్ వచ్చింది. సో బ్యాంక్ నిఫ్టీ కొంచెం అగ్రెసివ్గా ఉంది కాబట్టి బయింగ్ అయితే కొంచెం ఎగ్జిట్ చేస్తాను. 468 470కి వచ్చింది. 3500 బ్యాంక్ నిఫ్టీ ఎగ్జిట్ చేస్తాను. ఇనిషియల్గా రిస్క్ అయితే మరి కొంచెం పెద్దది కాబట్టి. సో ఇప్పుడు మళ్ళీ ఓన్లీ ఆప్షన్ సెల్లింగ్ ఉంచుకున్నాను. 255 క్వాంటిటీస్ 84 దగ్గర సెల్ చేసాం కదా. సో ఓవరాల్ అయితే 4500 అలా ట్రేడ్ అవుతుంది. సో మనకి మాక్సిమం ప్రాఫిట్ ఎంత రావచ్చు? 255. ఒకవేళ జీరోకి వెళ్తే 255 ఇంటూ 70 దగ్గర ట్రేడ్ అవుతుంది కాబట్టి 255 ఇంటూ 70 చేసుకున్నా ఇంకో 3800 ఉంది. సో ఓవరాల్గా అయితే 20,000 అలా 20,000 అబవ్ రావచ్చు. సో రిస్క్ అయితే ఇప్పుడు 10,000 రిస్క్. స్టాప్ లాస్ ఎంత పెట్టుకున్నాను? స్టాప్ లాస్ 140 పెట్టినాను కదా. ఇక్కడ 1000 రూపీస్ వచ్చింది కాబట్టి పెంచుకోవచ్చు. స్టాప్ లాస్ చూస్తాను. సో స్టాప్ లాస్ కొంచెం టైట్ అయితే పెట్టుకున్నాను. ఇప్పుడు 75 అలా ట్రేడ్ అవుతుంది కదా. స్టాప్ లాస్ అయితే 125 పెట్టుకున్నాను. 125 హిట్ అయితే ఎగ్జిట్ అయిపోతాను. ఎందుకు 125 పెట్టుకున్నా అంటే మాక్సిమం ప్రాఫిట్ పొటెన్షియల్ ఎంత రావచ్చు? 255 ఇంటూ ఒక 70 పాయింట్స్ వచ్చినా నాకు మహా అయితే ఒక 17,000 అలా వస్తుందేమో. ఇదేమో 3,000 ఉంది కాబట్టి ఒక 20,000 వస్తుంది ఓవరాల్ ప్రాఫిట్ జీరోకి వెళ్తే. సో అందుకు రిస్క్ రివార్డ్ ఏమో 20,000 వచ్చినప్పుడు రిస్క్ ఎంత పెట్టుకోవాలి? 10,000 పెట్టుకోవాలి. సో అందుకే 10,000 పెట్టుకున్నాను. ప్రెసెంట్ అయితే 3,500 అలా ట్రేడ్ అవుతుంది. 4,000. సో అప్డేట్ చేస్తాను మీకు అయిపోయిన తర్వాత. ఓకే, సో ఇంకంతే. దీని తర్వాత ఆపర్చునిటీస్ అయితే ప్రెసెంట్ బ్యాంక్ నిఫ్టీ పైకి వెళ్ళినప్పుడు ఇక్కడ ఏమన్నా రెసిస్టెన్స్ తీసుకొచ్చేమో సిపిఆర్ నుంచి, అదే చూడాలి. కానీ మనకి ఇక్కడ రెడ్ క్యాండిల్ రావాలి. రెడ్ క్యాండిల్ ఈ లో బ్రేక్ చేస్తే మనకి హై ప్రాబిలిటీ. ప్రెసెంట్ అయితే గ్రీన్ క్యాండిల్ సపోర్ట్ తీసుకుంటుంది. ఈలో అయితే సపోర్ట్ ఇస్తుంది ఇక్కడ నుంచి ఎగ్జాక్ట్ గా. సో ఇక్కడ నుంచి బౌన్స్ అయితే మార్కెట్ పైకి వెళ్ళి మన స్టాప్ లాస్ అయితే ట్రిగ్గర్ అయిపోవచ్చు. ప్రెసెంట్ 2000 అలా ట్రేడ్ అవుతుంది. 5,000 అయితే క్రాస్ అయింది. 5,500 అలా వస్తుంది. 6,000 ప్రాఫిట్. అందరూ డేలో బ్రేక్ అవుతుంది అనుకుంటారు, కానీ డేలో అయితే ప్రాపర్గా బేరిష్నెస్ అయితే లేదు. ఎగ్జాక్ట్గా డేలో నుంచి చూడండి, ఇక్కడైతే ఇందాకేమో ఈ పిన్ బార్ సపోర్ట్ ఇచ్చింది. ఈ పిన్ బార్ మార్క్ చేసుకున్నారు అనుకోండి, ఈ పిన్ బార్ కూడా బ్రేక్అవుట్ చేయట్లేదు. మళ్ళీ ఇంకొక పిన్ బార్ వస్తుంది. సో బయర్స్ అయితే ప్రెసెంట్ ఉన్నారు, ఎందుకంటే నిఫ్టీ కూడా ఇప్పుడు సపోర్ట్ ఆల్మోస్ట్ డిమాండ్ జోన్ దగ్గరకు వస్తుంది. కానీ మనం ఏం చేయలేం, ఎంట్రీ తీసుకున్నాం కాబట్టి మనం అయితే ప్రెసెంట్ వెయిట్ చేయడం తప్ప ఏం చేయలేం. స్టాప్ లాస్కి వెయిట్ చేయాలి, లేదంటే టార్గెట్ వెయిట్ చేయాలి. సో ప్రెసెంట్ ఆల్మోస్ట్ 6,000 ప్రాఫిట్ అలా ట్రేడ్ అవుతుంది. బ్యాంక్ నిఫ్టీ ఆల్మోస్ట్ లెవెల్ బ్రేక్ అయినట్టు, కానీ ఇంకా బయర్ స్ట్రెంత్ అయితే ఉంది. నిఫ్టీ ప్రెసెంట్ ఈ జోన్ డిమాండ్ జోన్ బ్రేక్ అవ్వాలి. నిఫ్టీ జోన్ బ్రేక్ అయితే నెక్స్ట్ మళ్ళీ వర్జిన్ సిపిఆర్ ఉంది. నిఫ్టీ సైడ్ వేస్, ఇప్పుడు నుంచి మార్కెట్ మనకి సైడ్ వేస్గా ఉన్న ప్రాఫిట్స్ వస్తాయి. సో బ్యాంక్ ఎక్స్ అయితే సైడ్ వేస్గా ఉండాలి. బ్యాంక్ ఎక్స్ చూసి మనం ట్రేడ్ తీసుకోవట్లేదు, బ్యాంక్ నిఫ్టీ చూసి తీసుకున్నాం. ఓకే, సో ప్రెసెంట్ 7,000 అలా ట్రేడ్ అవుతుంది. చూద్దాం ఏమవుతుందో. మార్కెట్ సైడ్ వేస్గా ఉంటే మనకు ప్రాఫిట్ వస్తుంది, లేదా అగ్రెసివ్ నుంచి పైకి వెళ్తే మార్కెట్ మన స్టాప్ లాస్ ట్రిగ్గర్ అవ్వచ్చు. సో ఆప్షన్ బయింగ్ వల్ల డిసడ్వాంటేజ్ ఇదే. చూడండి, మనము ఎక్కడ తీసుకున్నాం ఇందాక ట్రేడ్ ఆల్మోస్ట్ 460 దగ్గర తీసుకున్నాం. ఇక్కడ ఓన్లీ 25 పాయింట్స్ మూవ్ అయింది. కానీ ఇక్కడ ఇంకా లేట్గా తీసుకున్నా సరే ఇంకా మనకి 84 అంటే 74 64 ఇంకా ఒక 30 పాయింట్స్ అయితే మూమెంటం చూపించింది. ఈవెన్ లేట్గా తీసుకున్నాను నేను ఎంట్రీ ఇది. ఓకే, సో దట్స్ ద డిసడ్వాంటేజ్ బిట్వీన్ ఆప్షన్ బయింగ్ అండ్ ఆప్షన్ సెల్లింగ్. ఎంత ఫాలో అవుతున్నా సరే ఆప్షన్ బయింగ్లో చూడండి బ్యాంక్ నిఫ్టీ అంత మూమెంట్ లేదు. సో అందుకే చేంజ్ చేసుకున్నాను. అట్ ది సేమ్ టైం 1:2 ఆప్షన్ బయింగ్కి బే వచ్చేయచ్చు. ఫర్ సపోజ్ ఇంకా కొంచెం మార్కెట్ ఫాల్ అయింది అనుకోండి, 1:2 వచ్చి ఇది ఈజీగా ఇందాక 460 దగ్గర తీసుకున్నాం కదా, 560 దగ్గర కూడా వెళ్ళిపోవచ్చు. కానీ ఆప్షన్ సెల్లింగ్ అయితే మళ్ళీ మార్కెట్ అగ్రెసివ్గా ఫాల్ వచ్చింది అనుకోండి, బ్యాంక్ ఎక్స్ ఇక్కడ నుంచి అగ్రెసివ్గా ఫాల్ వచ్చింది అనుకో, ఫాల్ కాదు, పైకి మూవ్ అయింది అనుకోండి, అప్పుడు మళ్ళీ మన స్టాప్ లాస్ ట్రిగ్గర్ అవ్వచ్చు. ఈవెన్ 1:2 హిట్ అయినా సరే మన స్టాప్ లాస్ అనేది ట్రిగ్గర్ అవ్వచ్చు. సో మిడ్ క్యాన్ నిఫ్టీ ఎగ్జాక్ట్గా మనం ఏదైతే జోన్ మార్క్ చేసుకున్నామో మార్నింగ్ ఎగ్జాక్ట్గా అక్కడే రివర్స్ అవుతుంది. సో మిడ్ క్యాప్ నిఫ్టీ మనకు సంబంధం ఏం లేదు. మిడ్ క్యాప్ నిఫ్టీ ఓన్గా మూవ్ అవుతుంది. బ్యాంక్ నిఫ్టీ బ్యాంక్ ఎక్స్ సెపరేట్గా మూవ్ అవుతాయి. సో ప్రెసెంట్ అయితే ఆల్మోస్ట్ ఒక 8,000 వరకు వచ్చింది హై. సో చూద్దాం ఏమవుతుందో. ఎందుకు మూవ్ అవ్వట్లేదంటే నిఫ్టీ ఇక్కడ చూడండి వర్జిన్ సిపిఆర్ దగ్గరకు వచ్చింది, అండ్ దెన్ డిమాండ్ జోన్ ఉంది. సో నిఫ్టీ అన్న మూమెంటం చూపిస్తే పైకి, బ్యాంక్ నిఫ్టీ కూడా వితౌట్ ఎనీ రీజన్ బ్యాంక్ నిఫ్టీ కూడా పైకి వెళ్ళొచ్చు. అదే సైడ్ వేస్లో ఉందనుకోండి పర్వాలేదు, ఇది సపోర్ట్ ఇచ్చి బయర్స్ ఆపారు అనుకోండి పర్వాలేదు. కానీ ఈరోజు నేరో సిపిఆర్ కాబట్టి డిమాండ్ జోన్ ఉన్నా సరే మనం ఎంట్రీ తీసుకున్నాం బ్యాంక్ నిఫ్టీలో. సో రిమైనింగ్ డేస్ అయితే మీరు నిఫ్టీ సపోర్ట్ దగ్గర ఉంటే బ్యాంక్ నిఫ్టీ మ్యాక్సిమం అలాంటి డేస్లో అవాయిడ్ చేయండి. సో కొంచెం అంటే రిస్కీ అనే చెప్పొచ్చు ఈరోజు ట్రేడ్ తీసుకున్నది. సో ఆప్షన్ సెల్లింగ్ మార్చుకోవడం ప్లస్ అయింది, ఎందుకంటే ఇక్కడ చూడండి ఇది 440కి వచ్చింది, అంటే 20 పాయింట్స్ లాస్లో ఉంది. కానీ ఇక్కడ చూడండి ఇంకా ఆల్మోస్ట్ 75 అలా వచ్చింది, లైక్ మోర్ దెన్ 25 పాయింట్స్ ఉంది. సో ఇదే అడ్వాంటేజ్ ఆప్షన్ సెల్లింగ్కి అండ్ డిసడ్వాంటేజ్ ఆప్షన్ బయింగ్కి. మళ్ళీ చెప్తున్నాను. సో మ్యాక్సిమం ఇద్దరు క్యాపిటల్ ఉంటే ఎక్కువ ఆప్షన్ సెల్లింగ్కి ప్రిఫర్ చేయండి, అండ్ క్యాపిటల్ లేకపోయినా పర్వాలేదు, మీరు హెడ్జింగ్ చేసుకోవచ్చు. లైక్ మీరు మళ్ళీ కాల్ ఆప్షన్ ఫార్ ఓటీఎం కాల్ ఆప్షన్ బై చేశారనుకోండి, ఇక్కడ క్యాపిటల్ మీకు అంత అవసరం లేదు 255 క్వాంటిటీస్కి. ఓకే, సో ప్రెసెంట్ అయితే ఇంకా 4,000 అలా ట్రేడ్ అవుతుంది. అలాగని చెప్పి ఆప్షన్ సెల్లింగ్ స్టాప్ లాస్ హిట్ అవుతుంది కాదు, మన డైరెక్షన్ రాంగ్ అయితే హిట్ అయిపోద్ది. లైక్ బ్యాంక్ ఎక్స్
ఇప్పుడు ఎక్కడ ఉంది బ్యాంక్ ఎక్స్ 54,194 దగ్గర ఉంది. 54,213 అలా ఉంది. ఈ 20 ఎంఎన్ బ్రేక్ చేసింది అనుకోండి, 20 ఎంఎన్ బ్రేక్ చేసి 54,300 క్రాస్ అయితే మన స్టాప్ లాస్ అనేది హిట్ అవ్వచ్చు, ఈ రెడ్ లైన్ స్టాప్ లాస్. కానీ నేను ఈరోజు సిపిఆర్ అయితే కొంచెం యావరేజ్గా ఉంది అండ్ దాన్ని డౌన్ ట్రెండ్ మూవ్ అవుతుంది, 20 ఎంఏ కూడా స్లోపింగ్ కిందకి అవుతుంది కాబట్టి టార్గెట్ హిట్ అవుతుందేమో అనుకుంటున్నాను. సో నేను రాంగ్ అయితే నా స్టాప్ లాస్ తీసుకుంటాను. ప్రెసెంట్ అయితే 5,000 6,000 అలా ట్రేడ్ అవుతుంది. సో ఇందాక మార్క్ చేస్తున్నాం కదా, ఈ లో ఇంపార్టెంట్ అని. ఈ లో రెసిస్టెన్స్ ఇస్తే పర్వాలేదు, లేదంటే మార్కెట్ 20 ఎంఎన్ పైకి క్రాస్ చేస్తే మన స్టాప్ లాస్ దగ్గరికి వెళ్ళొచ్చు. సో ఇప్పుడు ఏం చేస్తానంటే, నాకు ఎంట్రీ కొంచెం రాంగ్ దొరికింది కాబట్టి స్టాప్ లాస్ మార్చుకుంటున్నాను. లైక్ 87 పెట్టుకున్నాను స్టాప్ లాస్ ఇప్పుడు. అంటే క్లోజ్ చేస్తానని కాదు, మళ్ళీ 100 దగ్గరకు వచ్చింది అనుకోండి, అప్పుడు మళ్ళీ సెల్ చేస్తాను 87 దగ్గర క్లోజ్ చేసి. ఎందుకంటే ఇందాక యాక్చువల్గా నేను ఇది 100 దగ్గర తీసుకోవాలి, కానీ ఆప్షన్ బయింగ్ తీసుకోవడం వల్ల అంటే ఈ లెవెల్ దగ్గర వెయిట్ చేశాను, కొంచెం బ్యాంక్ నిఫ్టీ లెవెల్ బ్రేక్ చేస్తుందేమో అని వెయిట్ చేశాను, కానీ ఫైనల్గా వెయిట్ చేయకపోయేసరికి తీసుకోలేదు. సో ఎనీహౌ ఇంకొక 20 పాయింట్స్ ఉంది, ట్రైలింగ్ స్టాప్ లాస్ అయితే హిట్ అవుతుంది, మళ్ళీ 100 దగ్గర తీసుకుంటాను. లేదంటే 20 ఎంఏ దగ్గర ఇక్కడ నుంచి రెడ్ క్యాండిల్ ఫామ్ అయింది అనుకోండి, అప్పుడు మళ్ళీ షార్ట్ ఎంట్రీ తీసుకుంటాను. ఓకే, ప్రెసెంట్ అయితే 4,000 అలా ట్రేడ్ అవుతుంది. సో ఎగ్జిట్ అయిపోయింది ఆల్మోస్ట్. ఇంకా రిఫ్రెష్ చేస్తున్నాగండి. $87 అయిపోయిన తర్వాత లైక్ ఇప్పుడు 66 అలా ట్రేడ్ అవుతుంది. సో మళ్ళీ చూస్తాను, ఒక 100 వరకు వచ్చింది అనుకోండి, అప్పుడు ఎంట్రీ తీసుకుంటాను, లేదంటే ఇంకొక ఆపర్చునిటీ కోసం వెయిట్ చేస్తాను. బ్యాంక్ నిఫ్టీ ఇక్కడ 20 ఎంఏ దగ్గరకు వస్తుంది కాబట్టి ఇక్కడ నుంచి అయినా రెడ్ క్యాండిల్ ఫామ్ అయింది అనుకోండి, అప్పుడు ఎంట్రీ తీసుకుంటాను. బ్యాంక్ నిఫ్టీ ఎగ్జాక్ట్గా ఈ లైన్ దగ్గర రెసిస్టెన్స్ తీసుకుంటుంది, ఇక్కడ రెడ్ క్యాండిల్ ఫామ్ అవుతుంది. ఇక్కడ ఇది కూడా బయర్స్ క్యాండిల్ ఏం కాదు ఇది. సో గ్రీన్ కలర్లో ఉన్న సరే రెసిస్టెన్స్ తీసుకుంటుంది అండ్ దాని 20 ఎంఏ కూడా ఉంది కాబట్టి. సో ఇప్పుడు ఏం చేస్తానంటే, నేను షార్ట్ ఎంట్రీ తీసుకుంటున్నాను బ్యాంక్ ఎక్స్లో. నా స్టాప్ లాస్ ఈ పైన పెట్టుకుంటాను. ఓకే, ఇనిషియల్గా అయితే స్టాప్ లాస్ ఇందాక ఇక్కడ పెట్టుకున్నాను, కానీ ఈ ట్రేడ్లో అయితే స్టాప్ లాస్ ఇక్కడ పెట్టుకుంటాను. సో స్టాప్ లాస్ రెడ్ కలర్ ఇస్తాను. ఓకే, సో ఇది స్టాప్ లాస్. ఎంట్రీ ఏమో ఇక్కడ బ్లాక్ లైన్ దగ్గర. సో చూపిస్తాను ఎంట్రీ. ఆల్మోస్ట్ ఇప్పుడైతే 300 క్వాంటిటీస్ సెల్ చేశాను. ఎక్కడ 71.43 దగ్గర అయ్యింది. టార్గెట్ స్టాప్ లాస్ ఏమో 105 పెట్టుకున్నాను. సో ప్రెసెంట్ అయితే కాస్ట్ అలా ట్రేడ్ అవుతుంది. సో చూద్దాం, 70 into 300 మహా అయితే ఒక సేమ్ 21,000 వస్తే, లేదంటే ఒక 10,000 పోతుంది. సో చూద్దాం ఏమవుతుందో. ఇందాక ట్రేడ్ కొంచెం అయితే లో ప్రాబిలిటీయే, ఎందుకంటే ఇక్కడ మనం ఎంట్రీ ఇక్కడ ఈ లైన్ రెసిస్టెన్స్ ఉంది కదా, సారీ సపోర్ట్ ఉంది కదా, అప్పుడు తీసుకున్నాం. కానీ ఇప్పుడైతే మనం ప్రైస్ యాక్షన్ ద్వారా వెళ్తున్నాం. లైక్ ఇనిషియల్గా సపోర్ట్ కాబట్టి సపోర్ట్ బ్రేక్ అయింది, ఇప్పుడు ఈ లెవెల్ రెసిస్టెన్స్ తీసుకుంటుంది అండ్ దాని ప్యూర్ పాయింట్ రెసిస్టెన్స్ ఉంది, 20 ఎంఎస్ రెసిస్టెన్స్ ఉంది. ఇన్ని రెసిస్టెన్స్ ఉన్నాయి కాబట్టి ఇది హై ప్రాబిలిటీ అవుతుంది. సో చూద్దాం, ఇక్కడ నుంచి మార్కెట్ ఫర్దర్గా డౌన్ సైడ్ మూవ్ అయితే ప్రాఫిట్స్ వస్తాయి. సో ఇంకా అంతే, దీని తర్వాత ఇంకేం ట్రేడ్స్ తీసుకోను. మాక్సిమం లాస్ వచ్చి 10,000 ఈరోజు. సో 1,500 అలా ట్రేడ్ అవుతుంది, అయ్యాక మీకు అప్డేట్ చేస్తాను. ఓకే, సో రెడ్ క్యాండిల్ ఫామ్ అయింది ఇక్కడ ఎగ్జాక్ట్గా బ్యాంక్ నిఫ్టీ ఈ రెసిస్టెన్స్ దగ్గర. సో ఇంకా ఫర్దర్గా మూవ్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉంటాయి. ప్రెసెంట్ అయితే ప్రాఫిట్ 3,500 అలా వస్తుంది. సో ప్రాఫిట్ ఈస్ బ్యాక్ విత్ 8,000. ఇందాక ఫస్ట్ ట్రేడ్లో కూడా మనకి 8,000 ప్రాఫిట్ వచ్చి ఆ తర్వాత బ్యాక్ వెళ్ళింది. సో మళ్ళీ ఇప్పుడైతే 8,000 వచ్చింది, ఎందుకంటే ఈ ప్రీమియం 45 దగ్గరికి వచ్చింది కాబట్టి. సో మంచి పని చేసాం, ఎందుకంటే మీరు కూడా అలాగే చేయండి. నెక్స్ట్ టైం చాలా మంది ఏం చేస్తారంటే, ఇక్కడ లోస్ బ్రేక్ అవుతున్నాయి కదా అని చెప్పి ఎంట్రీస్ తీసుకోకండి. లైక్ ఫర్ సపోజ్ ఈరోజు బ్యాంక్ నిఫ్టీ ఇక్కడ ఒక బ్యాంక్ నిఫ్టీ కాదు బ్యాంక్ ఎక్స్ చూడండి, ఇక్కడ S1P బ్రేక్ అయింది కదా అని చెప్పి మీరు ఎంట్రీ తీసుకున్నారు అనుకోండి, ఇక్కడ కానీ ఏమైంది, పుల్ బ్యాక్ అయింది. సో 20 ఎంఏ ఇస్ ద పుల్ బ్యాక్ ప్లేస్. సో మాక్సిమం ఎప్పుడంటే ఎంట్రీ తీసుకునేది ఎక్కడంటే, మీరు 20 ఎంఏ దగ్గర పుల్ బ్యాక్ ఇచ్చినప్పుడు ఎంట్రీ తీసుకోండి. ఇక్కడ ఈవెంట్ టచ్ అవ్వలేదు కానీ ఆల్మోస్ట్ దగ్గరగా ఉంది కదా. అండ్ బ్యాంక్ నిఫ్టీ కూడా ఈ రెసిస్టెన్స్ ఉంది, ప్రైస్ యాక్షన్ ప్రకారం ఇక్కడ సపోర్ట్ కాబట్టి సపోర్ట్ క్యాన్ టర్న్ ఇంటూ రెసిస్టెన్స్ సెకండ్ టైం. సో అందుకే ఇక్కడ రెడ్ క్యాండిల్ ఆల్మోస్ట్ సెల్లింగ్ ప్రైస్ చూపించగానే ఎంట్రీ తీసుకున్నాను, స్టాప్ లాస్ ఇక్కడ పెట్టుకున్నాను. బ్యాంక్ నిఫ్టీ చూసి బ్యాంక్ ఎక్స్ తీసుకున్నాను. ఓకే, సో కన్ఫ్యూజ్ అవ్వద్దు. సేమ్ టైం బ్యాంక్ ఎక్స్ కూడా మనకి 20 ఎంఏ దగ్గర ఉంది కాబట్టి హై ప్రాబిలిటీ అయింది. సో ఎనీహౌ 8,000 అయితే ట్రేడ్ అవుతుంది. 10,000కి వస్తే స్టాప్ లాస్ అప్డేట్ చేసుకుంటాను, ఎందుకంటే ప్రీమియం తక్కువగా ఉంది కాబట్టి 8,500 అలా ట్రేడ్ అవుతుంది. ప్రాఫిట్ అయితే 10,000కి వచ్చింది. సో ఇందాక స్టాప్ లాస్ ఎంత 87 పెట్టుకున్నాను కదా, 87 హిట్ అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ సేమ్ స్టాప్ లాస్ పెట్టుకుంటున్నాను.
87 పెట్టుకుంటున్నాను స్టాప్ లాస్. ఓకే, సో 87 హిట్ అయితే నా రిస్క్ ఇప్పుడు తగ్గిపోద్ది, ఆల్మోస్ట్ ఒక 5000 6000 లాస్ వస్తుంది అనుకుంటా. సో చూద్దాం ఓకే ఏమవుతుందో. సో నెక్స్ట్ అప్డేట్ ప్రాఫిట్ ఆల్మోస్ట్ క్లోజ్ టు 12,000కి వచ్చింది. సో ఈ లెవెల్ ఏంటి 450 క్వాంటిటీస్ అని ఏమి కంగారు పడదు, అది జస్ట్ హెడ్జింగ్ కోసం తీసుకున్నాను. అంటే నాకు 300 క్వాంటిటీస్ సెల్ చేసేంత క్యాపిటల్ లేదు. సో అందుకే 450 క్వాంటిటీస్ కాల్ ఆప్షన్ బై చేసామనుకోండి మనకి క్యాపిటల్ బెనిఫిట్స్ ఇస్తారు, హెడ్జింగ్ కోసం తీసుకున్నాను. సో ఇది 0.65 నుంచి హీరో అయిపోద్ది అని చెప్పి ఏం తీసుకోలేదు, జస్ట్ క్యాపిటల్ బెనిఫిట్కి అంతే. ఓకే, ఇది లాస్ వస్తుందని నాకు తెలుసు, 450 into 0.65 అనేది లాస్ వస్తుంది మార్కెట్ ఒకవేళ మన డైరెక్షన్ కరెక్ట్ అయితే. సో ఇక్కడ ఇంకా 12,500 అలా ట్రేడ్ అవుతుంది, 30 రూపీస్ దగ్గర ఉంది. సో చూద్దాం ఏమవుతుందో. నిఫ్టీ ఇంకా వర్జిన్ సిపిఆర్ సపోర్ట్ దగ్గర ఉంది, కానీ ఈరోజు 20 MA స్లోపింగ్ కిందకి అవుతుంది కాబట్టి అంతలా సపోర్ట్ చేయట్లేదు ఇక్కడ వర్జిన్ సిపిఆర్. సో మార్కెట్ సైడ్ వేస్గా ఉంటే మనకి ప్రాఫిట్స్ అయితే వస్తాయి. బ్యాంక్ నిఫ్టీ అయితే ఇక్కడ డేలో సపోర్ట్ అయితే తీసుకుంది, డేలో బ్రేక్ చేసింది కానీ ఇమీడియట్గా గ్రీన్ క్యాండిల్ కూడా ఫామ్ అయింది. సో నెక్స్ట్ అప్డేట్ ప్రాఫిట్ అయితే 15,000కి వచ్చింది. సో 20 రూపీస్ దే ట్రేడ్ అవుతుంది. ఈ 20 కూడా అయిపోతే మనకు ఒక 21,000 అలా వస్తుంది. సో ప్రెసెంట్ అయితే స్టాప్ లాస్ ఏమి అప్డేట్ చేసుకోవట్లేదు, నేను సేమ్ స్టాప్ లాస్ 85 పెట్టుకున్నాను స్టాప్ లాస్. మహా అయితే ఒక 5,000 లాస్ వస్తుందేమో ట్రేడ్ ఫెయిల్ అయితే. సో చూద్దాం ఏమవుతుందో. సో ఇప్పుడు టార్గెట్ అనేది హిట్ అయింది, ఇందాక కాల్ ఆప్షన్ సారీ పుట్ ఆప్షన్ తీసుకున్నాను కదా, అది ఎగ్జాక్ట్గా ఉండుంటే 570 580 అనేది హిట్ అయిపోయింది. సో 100 పాయింట్స్ అనేది వచ్చింది. సో సేమ్ లెవెల్, కానీ ఆప్షన్ సెల్లింగ్ ఎందుకు తీసుకున్నానంటే మార్కెట్ ఇంత ఫాల్ లేకపోయినా మార్కెట్ సైడ్ వేస్లో ఉన్నా సరే మనకి ప్రాఫిట్ అనేది వస్తుందని. సో స్టాప్ లాస్ అప్డేట్ చేసుకుంటున్నాను, ఎందుకంటే నిఫ్టీ ఇప్పుడు వర్జిన్ సిపిఆర్ దగ్గర ఉంది కాబట్టి. సో ఆల్మోస్ట్ ఒక 16 దగ్గర ట్రేడ్ అవుతుంది. ఇలాగ 85 పెట్టుకున్నాం కదా, ఇప్పుడు ఆల్మోస్ట్ ఒక 70 పెట్టుకున్నాను స్టాప్ లాస్. సో 70 హిట్ అయితే ఎగ్జిట్ అయిపోతాను, అండ్ దాన్ని ఈరోజు ప్రాఫిట్ ఉండదు, లాస్ ఉండదు. సో చాలా మందికి అర్థం కాదు స్టాప్ లాస్ని ఎందుకు అంత వైడర్గా పెట్టుకుంటున్నాను ట్రైలింగ్ స్టాప్ లాస్ అని. సో రూల్స్ అయితే యాక్చువల్గా రూల్ ప్రకారం అయితే అసలు 10,000 లాస్ వచ్చే వరకు లేదంటే 20,000 ప్రాఫిట్ వచ్చే వరకు అసలు ఏమీ మార్చకూడదు, నా మెంటర్ చెప్పింది అయితే అది. కానీ ఎందుకంటే ఇక్కడ డ్రా డౌన్ మరి 15,000 నుంచి మళ్ళీ 10,000 వస్తే 25,000 నెగిటివ్ డ్రా డౌన్ అయినట్టు. సో అందుకు అంటే క్లోజ్ చేయట్లేదు కానీ స్టాప్ లాస్ అప్డేట్ చేసుకుంటున్నాను, అంటే నా రిస్క్ తగ్గించుకుంటున్నాను అంతే. సో ఎందుకంటే ఇప్పుడు బ్యాంక్ నిఫ్టీ ఇంపార్టెంట్ సపోర్ట్, ఇక్కడ ప్రీవియస్గా చూసుకుంటే ఇక్కడ నుంచి మార్కెట్ ఎంత అప్ సైడ్ మూవ్ అయింది చూడండి. బ్యాంక్ నిఫ్టీ ఆల్మోస్ట్ ఒక 700 పాయింట్స్ మూవ్ అయింది, ఎగ్జాక్ట్గా ఆ సపోర్ట్ ఉంది. ఇక్కడ నుంచి మళ్ళీ బౌన్స్ అయితే మార్కెట్ పైకి వెళ్ళొచ్చు, కానీ ఇక్కడ నుంచి సైడ్ వేస్గా ఉంది అనుకోండి అది జీరో అవుతుంది. లేదు ఇక్కడ నుంచి మొన్నట్లాగా బౌన్స్ అయితే మార్కెట్ అయితే పైకి వెళ్ళొచ్చు. అంటే నిఫ్టీ కూడా ఇప్పుడు వర్జిన్ సిపిఆర్ దగ్గర నుంచి సపోర్ట్ అయితే తీసుకుంటుంది కాబట్టి ఇప్పుడు ప్రెసెంట్ అయితే ఏ ట్రేడ్స్ స్టాప్ లాస్ అప్డేట్ చేసుకున్నాను అందుకే. సో ఏదైనా జరగవచ్చు, 16,000 కూడా వైప్అవుట్ అవ్వచ్చు, కానీ ఐఎమ్ రెడీ టు యాక్సెప్ట్ దట్. ఓకే, ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ ఐ డి నాట్ మేక్ ఎనీ లాస్ టుడే అని చెప్పి అనుకుంటాను. సో చూద్దాము, అప్డేట్ చేస్తాను మీకు అయిపోయిన తర్వాత. ఇంకా 18 పాయింట్స్ ఉన్నాయి కదా, సో స్టాప్ లాస్ అయిపోయిన తర్వాత లేదంటే టార్గెట్ అయిన తర్వాత మీకు అప్డేట్ చేస్తాను. ఓకే, సో ఇప్పుడు టార్గెట్ ఆల్మోస్ట్ 20,000కి దగ్గరలో ఉంది, 19,300 అలా ట్రేడ్ అవుతుంది. బ్యాంక్ నిఫ్టీ ఏమవుతుందో చూడండి, మార్కెట్ ఇక్కడ ఆల్మోస్ట్ పివట్ దగ్గరికి అయితే వచ్చేసింది. సో 20 MA అనేది మళ్ళీ ఇప్పుడు ఇక్కడ రిట్రేస్ అవుతుంది. నిఫ్టీ అయితే ఇంకా వర్జిన్ సిపిఆర్ దగ్గర ఉంది, వర్జిన్ సిపిఆర్ బ్రేక్ చేస్తే మార్కెట్ ఇక్కడ నుంచి సపోర్ట్ ఇస్తే మార్కెట్ పైకి వెళ్ళొచ్చు, ఏదైనా జరగచ్చు. అండ్ దెన్ బ్యాంక్ ఎక్స్ చూద్దాము. బ్యాంక్ ఎక్స్ అయితే అన్నీ బ్రేక్అవుట్ అయిపోయాయి. సో 20,000 అయితే వచ్చింది, ఇప్పుడు క్లోజ్ చేస్తున్నాను. 4.95 ఫస్ట్ ఆల్మోస్ట్ 4.5 అలా ట్రేడ్ అవుతుంది కదా ఇది. అది క్లోజ్ చేస్తే నెక్స్ట్ ఇది హెడ్జింగ్ కూడా క్లోజ్ చేసేయాలి. డన్, 20,176 ఈరోజు ప్రాఫిట్. సో మళ్ళీ చెప్తాను ఎందుకు ఎంట్రీ తీసుకున్నాను, ఎందుకు ఎగ్జిట్ తీసుకున్నాను. సో అనాలిసిస్ అయితే మీకు అర్థమైంది కదా, ప్రైస్ యాక్షన్ ప్రకారం చెప్తున్నాను. సో ఇక్కడ ఫస్ట్ అయితే ఇక్కడ సపోర్ట్ తీసుకుంటాం కదా, డేలో దగ్గరకు వచ్చినప్పుడు ఎంట్రీ తీసుకున్నాము. సో అదైతే కొంచెం రిస్క్ అని నేను చెప్తాను ఈరోజు. మీరు అంత బిగినర్స్ అయితే ఎంట్రీ తీసుకోవద్దు, బ్రేక్ అయిన తర్వాత ఎంట్రీ తీసుకోండి. లైక్ ఇక్కడ 9:55 క్యాండిల్లో కానీ లేదంటే 10 o'clock క్యాండిల్లో కానీ తీసుకొని స్టాప్ లాస్ ఏమో S1 ప్యూర్ పైన పెట్టుకోండి. టేక్ ప్రాఫిట్ ఏమో S2 ప్యూర్ దగ్గర తీసుకోవచ్చు. ఆప్షన్ బయర్స్ అయితే, ఆప్షన్ సెల్లర్స్కి అయితే మార్కెట్ ఇంకా కిందకు వస్తుంది కాబట్టి ప్రాబ్లం అయితే
ఏమీ లేదు. సో ఈరోజు అయితే ట్రెండింగ్ డే మార్కెట్ ఈరోజు సిపిఆర్ కూడా నేరోగా ఉంది. అండ్ వన్ మోర్ థింగ్, ఇలా చెప్తున్నాను కదా అని చెప్పి డైలీ ఇవి ఫామ్ అయినప్పుడు తీసుకోవద్దు. సర్టెన్ రూల్స్ ఉంటాయి. ఆ రూల్స్ ఓన్లీ కోర్స్ తీసుకున్న తర్వాత ప్రీమియం క్లయింట్స్తో డిస్కస్ చేస్తాము. సో వాళ్ళకే తెలుస్తుంది. అలాగని చెప్పి ఫ్రీ టెలిగ్రామ్ ఫ్రీ ఛానల్స్లో చేస్తున్నాను కదా అని చెప్పి మీరేమీ అలాంటి ఎంట్రీస్ ఏం తీసుకోవద్దు. కానీ తీసుకున్నా సరే 1% కన్నా ఎక్కువ రిస్క్ చేయొద్దు. ఓకే, ప్రైస్ యాక్షన్ ద్వారా తీసుకున్నా 1% కంటే ఎక్కువ రిస్క్ చేయొద్దు. సో స్ట్రాటజీస్ అయితే నేను రివీల్ చేయలేను కదా, యూట్యూబ్లో స్ట్రాటజీస్ రివీల్ చేయలేను. ఫర్ సపోజ్ ఎలా ఉంటాయంటే స్ట్రాటజీ బ్యాంక్ నిఫ్టీలో ఇది చూడండి. ఇక్కడ ఇది వాల్యూమ్ ప్రొఫైల్ అంటారు దీన్ని. వాల్యూ ఈ పైన రెడ్ లైన్ వాల్యూ ఏరియా హై అంటారు, పాయింట్ ఆఫ్ కంట్రోల్ వాల్యూ ఏరియా లో. సో ఈ లెవెల్స్ రేపటికి ఇంపార్టెంట్ అంతే. సో మనకి ఏంటంటే వన్ డే తర్వాత వన్ డే ఫామ్ అవుతుంటాయి. నిన్న నిన్న ఇన్ ది సెన్స్ థర్స్డే ప్రైస్ యాక్షన్ ఎక్కువ ఎక్కడ జరిగిందంటే ఈ జోన్స్ దగ్గర జరిగింది. మనకి సిపిఆర్ ఎంత పవర్ఫుల్, ఇది కూడా అంతే పవర్ఫుల్. ఓకే, ఇవి మీకు కోర్స్ తీసుకున్న తర్వాత ఇంకా ఫర్దర్గా డిస్కస్ చేస్తాను. సో నేను జస్ట్ నార్మల్గా మీకు అర్థం అవ్వాలి కాబట్టి చెప్తున్నాను. చూడండి, వాల్యూ ఏరియా ఇవి రెసిస్టెన్స్. మన సిపిఆర్ అలా రెసిస్టెన్స్ కింద ఉంటాయి, ఇవి కూడా రెసిస్టెన్స్ కింద ఉంటాయి. ఈ 3 లైన్స్ ఇవి కూడా లీడింగ్ ఇండికేటర్స్, లాగింగ్ ఇండికేటర్స్ కాదు. ప్రైస్ మూవ్ అయిన తర్వాత ఫామ్ అవడం కాదు. ఈ రోజు ప్రైస్ మూవ్మెంట్ తెలియక ముందే మనకు తెలిసిపోతాయి వాల్యూ ఏరియా లో ఎక్కడ ఉంది, వాల్యూ ఏరియా హై ఎక్కడ ఉంది అన్నది. సో ఎనీహౌ ఇక్కడ వాల్యూ ఏరియా లో దగ్గర ఇక్కడ రెడ్ క్యాండిల్ ఫామ్ అయింది, కానీ ఇక్కడ విక్ అయితే ఉంది. కానీ సెల్లర్స్ కూడా రావాలి. విక్ అంటే ఇక్కడ నుంచి బయర్స్ పుష్ చేస్తున్నారు. వన్స్ ఈ సెల్లర్స్ యాక్టివేట్ అయ్యారు కదా, 2, 3, 4, 5th క్యాండిల్ దగ్గర యాక్టివేట్ అయినప్పుడు ఇది ఫుల్ఫిల్ అయినట్టు. లైక్ సెల్లర్స్ ఇక్కడ ఎవరైతే బయర్స్ ఉన్నారో వాళ్ళందరినీ కూడా సెల్లర్స్ ఫిల్ చేశారు. సో ఇక్కడ నేను ఎంట్రీ తీసుకున్నాను, ఎందుకంటే వాల్యూ ఏరియా లో నుంచి రెసిస్టెన్స్ తీసుకుంది, రెడ్ క్యాండిల్ ఫామ్ అయిందని చెప్పి. సో మీకు ఎలా కాదు 15 minutes టైం ఫ్రేమ్లో అయితే ఇంకా అర్థమవుతుంది. సో ఇక్కడ చూడండి, 15 minutes టైం ఫ్రేమ్లో వాల్యూ ఏరియా లో ఇక్కడ కదా, అక్కడ నుంచి ఇక్కడ రెసిస్టెన్స్ ఫామ్ అయింది, ఇక్కడ రెడ్ క్యాండిల్ ఫామ్ అయింది, రెసిస్టెన్స్ తీసుకున్నాను. సో ఎంట్రీ ఇక్కడ తీసుకున్నాను, స్టాప్ లాస్ ఏమో పైన పెట్టుకున్నాను, టేక్ ప్రాఫిట్ ఏమో 2R. కానీ ఏమైందంటే నాకు కొంచెం ప్రీమియం అనేది కొంచెం తక్కువగా వచ్చింది. 100 దగ్గర అలాగా తీసుకోవాలి యాక్చువల్లీ. ప్రీమియం క్లయింట్స్కి అయితే 100 దగ్గర ఇచ్చాను, అవి కూడా చూపిస్తాను ప్రీమియం క్లయింట్స్కి ఏమి ఇచ్చాను అన్నది. సో కానీ ఇక్కడ ఏమైందంటే మార్కెట్ కిందకు వచ్చిన తర్వాత మళ్ళీ పుల్ బ్యాక్ దగ్గర ఎంటర్ అయ్యాను. పుల్ బ్యాక్ టెలిగ్రామ్ ఛానల్లో మీకు బెనిఫిట్స్ ఏంటంటే ఆల్మోస్ట్ ఫస్ట్ అయితే ప్రీ అనాలిసిస్ లెవెల్స్ అయితే డైలీ ప్రొవైడ్ చేస్తాం, ఎక్కడ సపోర్ట్, ఎక్కడ రెసిస్టెన్స్, బయర్స్ ఎక్కడ ఉన్నారు, సెల్లర్స్ ఎక్కడ ఉన్నారని. అండ్ దెన్ లెవెల్స్ నేను ఏదైతే ఆప్షన్ సెల్లింగ్ తీసుకుంటున్నానో ఆ లెవెల్స్ ఇస్తాను. లైక్ ఈరోజు చూడండి 54,300 కాల్ ఆప్షన్ 110 నుంచి 100 దగ్గర మధ్యలో సెల్ చేయమను. స్టాప్ లాస్ 160, టార్గెట్ ఏమో 62.10. కొంచెం అడ్వాన్స్ ఎంట్రీ అయితే ఇచ్చాము, 9:30 దగ్గర ఎంట్రీ ఇచ్చాము. ఆల్మోస్ట్ లైక్ 4th క్యాండిల్ దగ్గర అనుకుంటా, 3rd క్యాండిల్ క్లోజ్ అయినప్పుడు బ్యాంక్ ఎక్స్లో. ఎందుకంటే రెసిస్టెన్స్ తీసుకుంటుంది, వాల్యూ ఏరియా లో నుంచి రెసిస్టెన్స్ తీసుకుంటుంది. అండ్ దెన్ సేమ్ టైం నిన్నటి థర్స్డే లో నుంచి రెసిస్టెన్స్ తీసుకుంటుంది కాబట్టి బ్యాంక్ ఎక్స్లో ఇచ్చాము. అండ్ దెన్ వాళ్ళకి టార్గెట్ అనేది హిట్ అయిపోయింది. ఇప్పుడు ప్రెసెంట్ అయితే 4 రూపీస్ అలా ట్రేడ్ అవుతుంది. ఆప్షన్ బయర్స్కి కూడా లెవెల్ ఇచ్చాను, 47,900 పుట్ ఆప్షన్ 460 దగ్గర తీసుకోమన్నాను. స్టాప్ లాస్ అయితే కొంచెం ఇక్కడ పెద్దది పెట్టుకున్నాం 360. సో ఈ స్టాప్ లాస్ పెద్దది పెట్టుకున్న వాళ్ళు పర్వాలేదు, 660 అనేది ఆల్రెడీ హిట్ అయిపోయింది. ఇప్పుడు 47,900 పుట్ ఆప్షన్ మీరు ఇప్పుడు చూస్తే హై ఇప్పుడు వరకు 700కి వెళ్ళింది. సో దాని తర్వాత సేఫ్ ట్రేడర్స్కి నెక్స్ట్ అప్డేట్ చేసుకోమన్నాం, స్టాప్ లాస్ కావాలంటే 410 దగ్గర. అండ్ దాని టార్గెట్స్ ఏమో 100 పాయింట్స్ దగ్గర పెట్టుకోమన్నాం, అది కూడా హిట్ అయింది. సో టోటల్ ఆప్షన్ బయర్స్కి ఈ లెవెల్ ఫాలో అయ్యి ఉంటే 200 పాయింట్స్ ప్రాఫిట్, కింద లెవెల్ ఫాలో అయ్యి ఉంటే 100 పాయింట్స్, 300 పాయింట్స్ ప్రాఫిట్ వచ్చింది. సో ఆప్షన్ సెల్లింగ్ ఇస్తాను అనుకుంటారు చాలా మంది, ఆప్షన్ బయింగ్ కూడా ప్రొవైడ్ చేస్తాము. సో ఇలా డైలీ ఎక్కువ అయితే మనం ఓన్లీ 1 లేదంటే మ్యాక్సిమం 2 అంతే. సో ఎక్కువ మోర్ అండ్ మోర్ అవుట్ ట్రేడింగ్ లెవెల్స్ అయితే ఇచ్చే ప్రసక్తే లేదు. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, నేను 20,000 వచ్చింది కదా అని చెప్పి మీ దగ్గర అంత క్యాపిటల్ ఉండకపోవచ్చు కదా. సో నేనైతే హెడ్జింగ్ తీసుకొని ఇలాగా చేస్తున్నాను. మీకు కూడా క్యాపిటల్ ఉండకపోవచ్చు, లేక మీ దగ్గర తక్కువ ఉండొచ్చు, 1 lakh ఉండొచ్చు, 2 lakhs ఉండొచ్చు, లేదంటే 5 lakhs ఉండొచ్చు కదా. సో అందరికీ నాలాగా 10 lakhs 20 lakhs క్యాపిటల్ ఉండదు కాబట్టి, సో మీ క్యాపిటల్ తక్కువ ఉన్న ప్రాబ్లం ఏం లేదు. ఆప్షన్ సెల్లింగ్లో మీకు ఒక 1 lakh ఉందనుకోండి, 1 lakhతో కూడా మీకు ఈజీగా ప్రాఫిట్స్ వస్తాయి. అవి ఎలాగంటే హెడ్జింగ్ లెవెల్స్ చూపిస్తాను ఆగండి. మా ఫ్రెండ్ అకౌంట్ ఒకటి ఉంది. సో చూడండి ఇక్కడ అకౌంట్, ఇక్కడ ఏంటి ఓన్లీ 2 lots తీసుకున్నాను. నాలాగా అక్కడ అగ్రెసివ్గా వెళ్ళినట్టు 10 lots అలా తీసుకోలేదు, మోర్ దెన్ 10 lots కదా. నేనైతే 20 lots తీసుకున్నాను ఈరోజు ఆప్షన్ సెల్లింగ్లో. సో ఇది కూడా ఆప్షన్ సెల్లింగే, కాకపోతే మీరు ఏం చేయాలంటే ఫస్ట్ ఏమో 55,600 కాల్ ఆప్షన్ అంటే ఫార్ ఓటీఎం 1 రూపీ దగ్గర ఏమైనా ట్రేడ్ అవుతాయి కదా, అవి బై చేశారనుకో 2 lots, ఇక్కడ క్యాపిటల్ మీకు రెడ్యూస్ అవుతుంది ఆప్షన్ సెల్లింగ్ చేయడానికి. ఫస్ట్ బై చేసుకోవాలి, ఆ తర్వాత సెల్ చేశారనుకోండి. ఇక్కడ నార్మల్గా అయితే ఎంత కావాలి, ఒక 2 lakhs ఎంతో కావాలి 54,300 కాల్ ఆప్షన్కి. కానీ ఇలా మీరు ఫస్ట్ హెడ్జింగ్ చేసుకున్నారనుకోండి, చూడండి ఇక్కడ మార్జిన్ ఎంత, యూటిలైజేషన్ ఎంత ఉంది చూడండి, ఓన్లీ 74,000 అయింది అంతే. అంటే 1,00,000 కన్నా తక్కువే. ప్రాఫిట్ ఎంత, ఓవరాల్ 2,500 ట్రేడ్ అవుతుంది. ఇది ఈ జీరోకి వెళ్తే ఇంకా ఒక 100 రూపీస్ వస్తుంది.
యా క్లోజ్ చేసేయాలి ఇది కూడా. అండ్ హెడ్జింగ్ది కూడా క్లోజ్ చేయండి. ఓకే, యా క్లోజ్ అయిపోయింది. సో ఇక్కడ ఏంటి 1 lakh కన్నా తక్కువ క్యాపిటల్, కానీ ఎంత వచ్చింది 2500 ప్రాఫిట్ వచ్చింది. అంటే ఎంత మీ 1 lakh క్యాపిటల్కి ఆల్మోస్ట్ 2.5% రిటర్న్ వచ్చింది ఇందులో. సో మీ క్యాపిటల్ తక్కువ ఉందని చెప్పి ఏం బాధపడాల్సిన పని లేదు. ఆప్షన్ సెల్లింగ్ క్యాపిటల్ తక్కువ ఉన్నా సరే మనం తీసుకోవచ్చు. ఇలాంటి హెడ్జింగ్ ఎలా చేసుకోవాలి ఇంకా ఎక్కువ ఫర్దర్గా అయితే కోర్స్లో ఆల్రెడీ డిస్కస్ చేసాము. ఆప్షన్ బయింగ్ విన్ అవ్వచ్చు, ఆప్షన్ సెల్లింగ్ విన్ అవ్వచ్చు, ప్రాబ్లం లేదు. ఇంకా తక్కువ ఉంది అనుకోండి క్యాపిటల్, మీ దగ్గర ఒక 30,000 ఉంది లేదంటే 20,000 ఉంది అనుకోండి, ఒక్కొక్క లాట్తో ప్రాక్టీస్ చేయండి. అది స్ట్రైక్ ప్రైస్ కరెక్ట్గా తీసుకోవాలి. ఏ స్ట్రైక్ ప్రైస్ ఎప్పుడు సెలెక్ట్ చేసుకోవాలన్నది అది కూడా కోర్సులో ఉంటుంది. సో ఇంట్రెస్ట్ ఉంటే ఇవన్నీ కూడా నేర్పిస్తాం. ఓకే, సో నాదేంటంటే స్టార్టింగ్ నేను డే ట్రేడింగ్ కోర్స్కి వచ్చినప్పుడు లైక్ నేను నేర్చుకోవాలనుకున్నప్పుడు ఎవరు కూడా అంత ఎక్కువ సపోర్ట్ ఇవ్వలేదు. కానీ మీకైతే ఇప్పుడు ప్రెసెంట్ అయితే నేనైతే సపోర్ట్ ఇస్తాను. ఎందుకంటే చూడండి, ఎవరైనా సరే ఫోన్ కాల్ సపోర్ట్ ఎవరు మహా అయితే ఓన్లీ వాట్సాప్ సపోర్ట్ ఇస్తారు, లేదంటే టెలిగ్రామ్ సపోర్ట్ ఇస్తారు మెసేజ్ చేయడానికి, లేదంటే ఒక డైలీ ఒక 2 మెసేజెస్ 2 టైమ్స్ లేదంటే 3 టైమ్స్ చేస్తారు అంతే. కానీ మనం ఏంటంటే డైలీ ఆల్మోస్ట్ మీ డౌట్స్ అయినా ఉంటే వీకెండ్ కాల్ చేయొచ్చు. వీకెండ్ అనే కాదు, మార్కెట్ అయిపోయిన తర్వాత ఫ్రీగా ఉంటే లిఫ్ట్ చేస్తాము. సో మీ డౌట్స్ అనేవి క్లియర్ అయ్యే వరకు, వన్స్ కోర్స్ తీసుకున్న తర్వాత కోర్స్ అయిపోయే వరకే కాదు, మొత్తం లైఫ్ లాంగ్ అనేది మేము సపోర్ట్ అయితే గైడెన్స్ అయితే ఇస్తాము. సో ఇదైతే మా ప్రామిస్. సో ఇంట్రెస్ట్ ఉంటే డే ట్రేడింగ్ కోర్స్ జాయిన్ అవ్వచ్చు. లింక్ డిస్క్రిప్షన్లో ఉంది, లేదంటే నా వాట్సాప్కి మెసేజ్ చేసినా సరే నేను పంపిస్తాను. ఓకే, సో ఫైనల్లీ ఈరోజు ప్రాఫిట్ అయితే 20,176 మండే గ్రీన్గానే అయ్యింది. సో ఎంత వీడియో చేస్తున్నాను, లైవ్ ట్రేడింగ్ చేస్తున్నాను, కష్టపడుతున్నాను కాబట్టి జస్ట్ ఒక చిన్న లైక్ ఇవ్వండి. అండ్ దెన్ నా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ చెప్తున్నాను కదా, ఫ్రీ టెలిగ్రామ్ ఛానల్ కూడా జాయిన్ అవ్వండి. లెవెల్స్ ఇంపార్టెంట్ లెవెల్స్ ప్రొవైడ్ చేస్తాము, లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. టెలిగ్రామ్ ఛానల్ కూడా జాయిన్ అవ్వచ్చు. సో నేనేదో ఎక్కువ సబ్స్క్రైబర్స్ గెయిన్ చేసుకోవాలని కాదు, కానీ ఆ టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అయితే మీకే ఇంపార్టెంట్ అవుతుంది. ఐ మీన్ ట్రేడ్స్ అవి తీసుకోకపోయినా సెల్లింగ్ ప్రెజర్ ఎక్కడ ఉంది, బయింగ్ ప్రెజర్ ఎక్కడ ఉన్నది అన్నది మీకు ఈజీగా అర్థమవుతుంది. ఓకే ఓకే గైస్, బాయ్, సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.